బుజ్జి ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నావు? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలు అవి పాడటమేగా, తప్పకుండా అనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం. నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. ఏమండి? ఏమండి? బయటికా? బయటికి వెళ్తున్నాను. అది కాదండి, రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు? మీ పెళ్ళాన్నే కదండి. ఎర్ర త్రికోణం ఏం కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేకు. ఏ తీరుగా నన్ను దయజూచెదవోయిన వంశోత్తమ రామ. అల్లుడు ఎంత వారలైన కాంతదాసులే అని పాడబోయి వినుటకు శ్రావ్యముగానుండును. దిగరా, ఇప్పుడే మీ వరప్రసాదం ఊరెగడానికి పోయింది. అల్లుడు, ఈ పిల్ల ఎవరోయి? వాళ్ళు మన ఇంట్లో అద్దెకుంటున్నారు. వాళ్ళన్న ఈ మాట వింటే చవదంతాడు. అలాగునునా? వద్దులే, అమ్మాయి ఉత్తరం రాసినది చదివి ఎంత సంతోషించదు అనుకుంటే అల్లుడు. ఈ వయస్సులో ఓ పడుచు పిల్ల మనస్సు ఏ లాగులో దొంగిలించగలిగితే పోయి. ఏ లాగు లేదు, చొక్కా లేదు, ఊరుకోండి. సత్య ప్రమాణకంగా ఆ అమ్మాయి ఎవరో, ఆ కథ ఏమిటో నాకు తెలియదు మావగారు. మొహమాట పడకోయి ఓ రసికాగ్రేసర చక్రవర్తి. ఇంతకీ ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? అల్లుడు, ఇంతకు ఆ పిల్ల ఎవరు? విలాసమేమి? వయస్సు ఎంత? పేరు ఢాకిని, విలాసము నక్కబక్కల పాడు, వయస్సు 630 ఏళ్ళు. చాలా అలాగునా? ఇదిగో పచ్చ షర్టు. నన్నా? హలో నన్నా, పిలుస్తున్నారు. నన్నా? ఏమండి పిలుస్తున్నారు? హలో బామ్మర్ది. నన్న? అవును, నిన్నేరా నా బుజ్జి గజ్జి బామ్మర్ది. అత్త మామ బాగున్నారా? నీ చెల్లెలేమంటోంది? నిద్దట్లో కూడా నన్నే కలవరిస్తోందా? ఏం దిగులు పడొద్దని చెప్పు, రేపు దసరా పండగకి వచ్చేస్తాను. ఈసారి శోభన మాత్రం మిస్ అయ్యేది లేదు. డబ్బులేమైనా అవసరం ఉంటే టెలిగ్రామ్ కొట్టు, మనీ ఆర్డర్ చేస్తాను, సరేనా? మీ చెల్లిని మాత్రం గిల్లి మరీ అడిగానని చెప్పు. టాటా, చీరియో, బాయ్ బాయ్. ఎవరండి ఆయన? ఎవడో సంతలో సత్రకాయగాడు. మరి మీ బంధువైనట్టు మాట్లాడేశారు. ఈ విధవలంతా తొక్కుకుంటూ తోసుకుంటూ బస్ ఎక్కుతారు. కిటికీ పక్కన సీటు దొరకగానే ఏ రంభను రమ్యాకృష్ణను ఊహించుకుంటూ నిద్రపోతారు. లేజీ ఫెలోస్. ఇప్పుడు మనం ఇచ్చిన షాక్ కి నిద్రమత్తంతా వదిలిపోయి వాడూరెళ్లే వరకు మనం ఎవరా అని ఆలోచిస్తూ జుట్టు పీక్కుంటాడు. వాడిని కన్ఫ్యూజ్ చేస్తే మీకు ఏమిటి లాభం? లాభమా? మనకి టైం పాస్ ఫంక్షన్, వాడికి మెంటల్ టెన్షన్. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే తలిలలిలలిలలిలాలా తలలాలలిలాలలిలాలా. అడుగు, ఇంకో భారతంలో బద్దకస్తుడు. వాడికి షార్ప్ గా ఒక జర్క్ ఎలా ఇస్తానో చూస్తుంది. హలో నన్నా? ఏమండి, ఎవరో పిలుస్తున్నారు. హలో బామ్మగారు. బామ్మరా, రేపు దసరా తప్పకుండా మీరు మా ఊరు రావాలి. మీకోసం మీ చెల్లెలు పళ్ళు బయట మరీ ఎదురు చూస్తుంటది. వచ్చేటప్పుడు నా హీరో అనేది అటు మర్చిపోకండి. అవసరమైతే ఫోన్ చేస్తాను. కట్నంలో బ్యాలెన్స్ డబ్బులు కవర్ లో పెట్టి పోస్ట్ చేయండి. ఉంటానే, బాయ్ బాయ్, సీ యూ, టాటా.
మీ బావగారా? బావా గేవా ఎవడో సోడా సోదేదవా. ఈ ఎదవలందరికీ పని పాట ఉండదు. ఇలా సిగరెట్లు సింగిల్ టీలు తాగుతూ ఇలా బస్ స్టాప్ లో నిలబడి పాసింజర్లందరినీ టీచ్ చేస్తుంటారు. అందుకే ఓ బాక్సింగ్ షాట్ తో సిక్సర్ కొట్టా. ఈ పాటికి ఈడెవడా అని ఆలోచించి పిచ్చెక్కి ఏ బస్ కింద తలకాయ పెట్టేసి ఉంటాడు. పాపం అతను నడిపిస్తే మీకేం లాభం? వాడికి మెంటల్ బ్రేకింగ్, మనకి టైం పాసింగ్. ఆనందం ఆనందమాయే మది ఆశల నందనమాయే. ఎవరండి ఆయన? మోసగాళ్ళకి మోసగాడా? నా బెస్ట్ ఫ్రెండ్ అయ్యా. ఎలిమెంటరీ స్కూల్లో ఎక్కాలు నేర్చుకునేటప్పటి నుంచి మంచి దోస్తు. మీకంటే చాలా చిన్నవాళ్లే ఉన్నాడే. చాలా సార్లు ఫెయిల్ అయ్యాడయ్యా, అందుకని అలా ఉండిపోయాడు. ఆహా, హరికథలు చెబుతున్నారా? హరికథలు కాక నీ లెవెల్ కి సినిమా కథలు చెప్పమంటావా? బస్ స్టాండ్ లో నుంచి పోసుకోలు కబుర్లు నువ్వును నీ మొహాన్ని పేపర్ ఒకటి పోవయ్యా. బాబు ఈ 1,00,000 ఉంచు, మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా ఏమండి ఇల్లు అమ్ముతండి? అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి. బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి, దానికి ₹1,00,000 కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే అది వేసుకుంటే ఏ గుండు నా గుండెల్లో దూరదు, నేను బతికిపోతాను. ఏమండి మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా అలా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు గాని ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారా కూడా మనిషివేనే. వాడి సంగతి కూడా తెలిచేస్తాను. అమ్మో వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కోవాలి. ఏంటి బాస్? ఏంటో మీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా? రండి ఆ సుత్తాడికి మీరు ఫర్నిచర్ తీసుకురండి. మీరెక్కడికి రా? మీరే కదా బాబాయ్ ఫర్నిచర్ తీసుకురమ్మన్నారు. ఏం బాబు ఇంతవరకు పగలగొట్టిన ఫర్నిచర్ చాలేదా? మళ్ళీ ఫర్నిచర్ మీద చేయాలంటే మీ డెడ్ బాడీ చూస్తా, జాగ్రత్త. మీరు వెళ్ళరా, నువ్వు పైకి వెళ్ళి అనవసరమైన మేకులన్నీ పీకుతావు. బాబాయ్ అవసరమైన మేకులు అనవసరమైన మేకులు ఎలా తెలుస్తాయి? నువ్వు పీకయ్యన్ని అనవసరమైన మేకులే బాబు. చెత్త ప్రశ్నలు ఇక్కడ వెళ్ళు. అలాగే. అరే కానీ శుభ్రం కానండి. నువ్వు శుభ్రంగా చూడు. మీరెక్కడికి వెళ్తున్నారు? మీరే కదా మేకులు పీకమంది. మేకులు పీకెక్కర్లేదురా, రండి. నువ్వెక్కడికి రా? ఒకసారి వెళ్ళమంటే ఒకసారి వద్దంటావు ఏంటి బాబాయ్? నువ్వు వద్దంటే నిన్ను కాదురా, నువ్వు చావు. మీరు రండిరా, రండి. మీరు కానిరా, మీరు కానిండి. అబ్బా మీరు వెళ్ళండిరా, వెళ్ళండి. టార్చర్ పెట్టి తెప్పేస్తున్నారు కదా. రేయ్ ఆ బ్రష్ వాడికి నువ్వు శుభ్రంగా గోడంతా క్లీన్ చేయి. నువ్వు లోపలికి వెళ్ళు. అరే కర్రాడా నువ్వు ట్రారా. నువ్వు లోపలికి వెళ్ళి వాడు సరిగ్గా చేస్తున్నాడు లేదు చూడు చూడు. కానీ సరిగ్గా పిక్కు, సరిగ్గా కానీ. ఏంట్రా శవంలో ఎదురుగా నిలబడ్డావు? సరిగ్గా తొడవరా దరిద్రుడా. అయ్యో తొడవమది నా ఫేస్ కాదురా, కింద తొడవరా. అర్రే అక్కడ కాదురా, అక్కడ చూడు తొడవరా. అరే రే కాల్చు తింటున్నారా నన్ను. బాబు కొంచెం మెల్లగా తుడు అమ్మా. అంత గట్టిగా తుడుస్తావు ఎందుకు? గోడకు నొప్పి పుడుతుంది. అబ్బా కర్మరా బాబు, కర్మ. అబ్బో ఏమైందిరా? సుత్తి నెత్తి మీద వేసాడు. కావాలనేసేనా? ఏదో పొరపాటు చేజారింది. ఊపిరి ఆటలేదు అనుకుంటా. నీళ్ళు తీసుకురండి. నీళ్లు మురికి నీళ్ళ? వెళ్ళి మంచి నీళ్ళు తీసుకురా. అలాగే త్వరగా వెళ్ళు. బాబాయ్ నెత్తి మీద సుత్తి పడింది. నేను చంపేస్తాను. లోపలికి వెళ్ళిపోండి. మీ పని వద్దు, మీరు వెళ్ళిపోండిరా. వెళ్ళిపోండి దరిద్రులారా. జీతం అడగరు కదా అని పనిలో పెట్టుకున్నందుకు నాకు మంచి గుణపాఠం నేర్పారా. రేయ్ మిమ్మల్ని పెట్టుకున్నందుకు నేను చెప్పుతో కొట్టుకోవాలరా. అరే ఇటారా. వస్తున్నాను బాస్. ఏంటి బాస్? రేయ్ వాళ్ళ మీద కందేసి ఉంచు. ఓకే బాస్. వీళ్ళు పని చేయకపోతే వెంటనే నీ దగ్గరికి వచ్చి నేనే చెప్తా. నరుకుతా. అసలు వాళ్ళు పని చేయకుండా చుట్టమే నీ బాధ్యతరా.